హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లైఫ్ ఈజ్ సో స్వీట్. ఈరోజు మన రెసిపీలో పుట్టగొడుగుల ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని దీనిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో 1 టీ స్పూన్ జీలకర్ర వేసి 1 నిమిషం వేగిన తర్వాత దీనిలో కొంచెం కరివేపాకు, సన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ, తగినంత ఉప్పు, పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు సగం వేగిన తర్వాత దీనిలో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా వేగిన తర్వాత దీనిలో కట్ చేసి పెట్టుకున్న పుట్టగొడుగులను వేసుకుని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పుట్టగొడుగులు తినడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా నివారిస్తుంది. వీటిలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే విటమిన్ బి అధికంగా ఉంటుంది. ఇప్పుడు ఈ పుట్టగొడుగులు బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని వీటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. 1 నిమిషం తర్వాత మూత తీసి దీనిలో 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని మరొకసారి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇది 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. ఇది చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు దీనిలో సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుని ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఈ ఫ్రై పప్పు, పప్పుచారు, రసం, అన్నంతో తింటే చాలా బాగుంటుంది. ఈ పుట్టగొడుగుల్లో ప్రోటీన్లు, పీచు పదార్థం పుష్కలంగా ఉండడం వల్ల దీనిని వారానికి ఒకసారైనా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.